కొంతమంది వెళ్ళిపోయారు. దాంతో ఒక భావన వస్తుంది. బహుశా బోర్ కొట్టిందేమో, చెప్పింది అర్థం కాలేదేమో, చిరాకు అనిపించిందేమో, లేదా భయం వేసిందేమో, ఏదో ఒకటి అయి ఉండాలి. మొత్తానికి వెళ్ళారు. అంటే కొంచెం మూమెంట్ రావడానికి మీకులో ఒకళ్ళిద్దరికి ఛాన్స్ ఇస్తాను. ఏంటంటే ఛాన్స్, ఇప్పుడు మార్నింగ్ మనం జాన్ ప్రకటన గ్రంథంకి ప్రకటన గ్రంథంలో రాసినటువంటి విషయాన్ని ఒక సూచికలాగా మనం చూసాం. మొదటి అధ్యాయంలో దేవుని కుమారుడు, మనిషి కుమారుడికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో చూసాం. ఎఫ్ఎస్సి సంఘానికి దేవుడు రాసినటువంటి ఉత్తరం చదివాం. ఇక్కడ దాకా చూసిన దాంట్లో ఊరిని ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్కి మీరు ఏం జవాబు చెప్తారు? క్విక్గా ఒకళ్ళిద్దరు జస్ట్ నుంచొని లేకపోతే కూర్చొని అయినా సరే చెప్పగలిగితే బాగుంటుంది. అంటే మీరు ఇదివరకు ప్రకటన గ్రంథం చదివి ఉంటారు, ప్రకటన గ్రంథం మీద ప్రసంగాలు విని ఉంటారు. ఇదేమి నేను పెద్ద గొప్పోడిని, నేను అది పోటుగాడిని నేను చెప్పడం కాదు. కానీ అయితే మీరు విన్న దాంట్లో అంటే ఇలాంటి స్పష్టత లేకపోతే ఇలాంటి వైవిధ్యం అని మీరు గుర్తించింది ఏదైనా ఒక పాయింట్, అంటే చాలా తేడా ఉందండి, చాలా బాగుందండి, ఆ పదాలు వద్దు, ఇది తేడా, లేకపోతే ఇది నేను ఇలా అనుకున్నాను ఇదివరకు, ఇప్పుడు ఇలాగ అర్థమవుతుంది, అలాగేమన్నా చెప్పడానికి ఒకళ్ళిద్దరు ఎవరిని ఉన్నారా? ఉన్న జస్ట్ మీకు ఛాన్స్ ఇస్తున్నాను. నాకు తెలుసు ముందు నేను చెప్తే కనుక ప్రిపేర్ అయి ఉండేవాళ్ళు, నేను కావాలని చెప్పలేదు. ఎందుకంటే మీలో కొంతమంది ప్రసంగికులు లెగిస్తే కూర్చోవడం రాదు. ఉన్న జస్ట్ ఐమ్ గివింగ్ ఎ మినిట్, ఎవరన్నా చెప్పాలనుకుంటే చెప్పండి. మార్నింగ్ సెషన్లో మీకు నచ్చింది, లేకపోతే మీకు ప్రత్యేకంగా అనిపించింది, మీకు హృదయానికి తాకింది, మీకు బాగా అర్థం అవడానికి కారణం అవడానికి ఏదైనా ఉంటే ప్రత్యేకంగా చెప్పగలిగేది ఉంటే దట్ ఎంకరేజెస్ మీ. ఇంకోటే కాకుండా ఓహో ఈ ధోరణిలో చెప్తే కనుక బాగుంటుంది అనమాట అనే విషయం నాకు అర్థమవుతుంది. అలాంటివి చెప్పేవాళ్ళు అని ఉన్నారు? ఎనీబడి? ఎస్, చెప్పండి. మైక్ ఇస్తారు. యా, సంఖ్య 7వ సంఖ్యని మేము లిటరల్గా చూసేవాళ్ళం అండి ప్రయర్ టు దిస్ మీటింగ్. ఇప్పుడు ఏంటంటే అది ఆ సంఖ్య దాని యొక్క ఇంటెన్సిటీని ఎక్స్ప్రెస్ చేస్తుందనే సత్యాన్ని మేము గ్రహించాం. ఓకే. అదేవిధంగా ఈ తల వెంట్రుకలు తెల్లని ఉన్ని నా పోలినవై హిమమంత ధవలముగా అని చెప్పేసి అన్నారు చూసారా, వాటికి బుక్ ఆఫ్ డానియల్లో నుంచి మీరు రెఫరెన్స్ తీసుకోవడం వలన అప్పటి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు వారు ఆ పాత నిబంధన గ్రంథాన్ని చదవడాన్ని వారు ఒక అలవాటుగా ఉండటం బట్టి నూతన నిబంధనను చాలా త్వరగా వారు అండర్స్టాండ్ చేసుకున్నారు. సో మీరందరూ కూడా న్యూ కవెనెంట్లో ఉన్న విశ్వాసులు కాబట్టి మీకు గ్రహించడానికి కొంత సమయం పడుతుందన్నారు. అలాంటి తలంపు నాకు ముందు రాలేదు సార్. మీ యొక్క ఈ సెమినార్లు అటెండ్ అయిన తర్వాత తెలిసింది. అలాగే చాలా విషయాలు అంటే వాక్యంలో ఉన్నటువంటి చాలా మర్మాలని మీరేంటంటే ఈ ఎవ్రీ డే టు డే లైఫ్లో ఒక కుమారుడికి తల్లికి ఎలాంటి హెచ్చరికను ఆ తల్లి ఆ కుమారుడికి చేసినప్పుడు ఆ కుమారుడు తల్లి మీద ఎలాంటి భయం కలిగి ఆ పని తనకి ఇష్టమైనటువంటిది అయినప్పటికీ కూడా చేయకుండా ఉన్నప్పుడు ఆ కుమారుడు ఏ విధంగా తప్పింపబడ్డాడు అంటే దేవుడు కూడా మనం ఈ లోక సంబంధమైనటువంటి కొన్ని విషయాలను మనం చాలా ఇష్టపడుతుంటాం. అవి దేవుని దృష్టిలో ఇష్టమైనవి కాకుండా ఉన్నప్పుడు దేవుని యొక్క హెచ్చరికను మనం ఏ విధంగా తెలుసుకోవాలనేది ఇలాంటి చాలా ఇంటర్ప్రిటేషన్స్ అంటే ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే రీతిలో మీరు చెప్పడం బట్టి మాకు యోహాన్ రాసినటువంటి ప్రకటన గ్రంథం మీద ఇంకా ఆసక్తి ఎక్కువ పెరుగుతుందండి. వెన్ అండర్స్టాండింగ్ ఇంక్రీజెస్ ద అబైడింగ్ ఇన్ క్రైస్ట్ ఆల్సో గోయింగ్ టు ఇంక్రీజ్. ద సేమ్ థింగ్ వీ ఫీల్ ఇన్ దిస్ సెషన్ సార్. థ్యాంక్ యూ. చెప్పండి. ప్రైజ్ లార్డ్. తండ్రి కుమారుడు పరిశుద్ధాత్ముడు గురించి ఆయన ఇచ్చిన వివరణ అనేది నాకు చాలా నచ్చింది. ఇది బైబిల్లో మనకి మొదటి గ్రంథంలో చూసిన అలాగే ఆఖరి గ్రంథంలో చూసినా వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు కలిసే ఉంటారు, వాళ్ళు లేకుండా ఏదీ లేదు అని ఒక రుజువును చూపించింది. అదేవిధంగా ప్రకటన గ్రంథం అన్నాక చాలామందికి భయం వేస్తుంది అని చెప్పారు. ఓకే, నిజంగా ప్రకటన గ్రంథం అన్నది క్రైస్తవుల చదివిన ప్రతి ఒక్కరికి భయంగానే అనిపిస్తుంది. అందులో ఉండే సంఘటనలు ఏదైనా మరి అన్యులకి ఇవి వినిపిస్తే వాళ్ళకి నవ్వు రావచ్చు,
కానీ సత్యాన్ని తెలుసుకున్న మనకి ఇది భయం కాదు. యేసు ప్రభు వారు ఆయన వచ్చిన రాకడలో సందర్భాలు కానీ అప్పుడు జరిగే సూచనలు కానీ ఎలా ఉంటాయన్నదే ఈ ప్రకటన గ్రంథంలో వివరణ ఉంది. అంతేకాకుండా యేసు ప్రభు వారి ప్రత్యక్షతని ఆయన యోహానికి ఏ విధంగా దర్శనం అయ్యారో అలాగే మనకి ఆయన ఏ విధంగా దర్శనం అవ్వబోతున్నారు, అన్యులకి కూడా ఏ విధంగా దర్శనం అవ్వబోతున్నారు అన్నది కూడా ప్రకటన గ్రంథం ఉంది. అల్టిమేట్గా యేసు ప్రభు యొక్క ప్రత్యక్షతే ఇది అని సార్ చెప్పారు ఆ పాయింట్. దాన్ని బట్టి కూడా దేవునికి వందనములు చెల్లించుకున్నాం. థ్యాంక్ యూ. ఎవరన్నా సిస్టర్స్ ఒకరికి ఛాన్స్ ఇస్తాను. ఓ సారీ, అదే అంటే సిస్టర్స్ అని ఇటు తిరిగాను. థ్యాంక్ యూ. ప్రైస్తలాడండి. మరి ప్రకటన గ్రంథం చాలాసార్లు ఇదివరకు విన్నాం, కానీ నాకు 2 పాయింట్లు చాలా అంటే అంతా బాగుంది, కానీ నాకు హృదయానికి చాలా అవసరమైంది, ఇది చాలా నచ్చింది అన్నది ఏంటంటే గోల్డెన్ కీ అని చెప్పారు. ప్రకటన 1:19-20లో ఫస్ట్ చూచిన వాటిని, తర్వాత ఉన్న వాటిని, వీటి వెంట కలుగబో వాటిని, ఆ వివరణ చాలా బాగుంది. తర్వాత మీరు విభజించిన విధానము, హీరో ఆఫ్ ద రెవల్యూషన్ జీసస్ క్రైస్ట్, తర్వాత హూ ఇస్ హీ అన్నది ఫస్ట్ చాప్టర్లో ఉన్నది. అది మీరు వివరించినప్పుడు అలాగా మేము ఎప్పుడు కూడా అర్థం అవ్వలేదు. అది మేము ఫస్ట్ టైం అర్థం చేసుకున్నాం. ముఖ్యంగా ఆ చూపు, అది ఇందాక బ్రదర్ కూడా అదే చెప్పారు. తర్వాత 1-3 అధ్యాయాలలో ఆయన సైన్యం అంటే చర్చ్, తర్వాత 4-22 వరకు కూడా హిస్ ప్రోగ్రామ్, అసలు అది ఇలాంటిది ఎప్పుడు వినలేదు. 7 పాత్రలు, 7 శ్రమలు, 7 మరి బూడలు ఊదడం, ఇదే విన్నాం ఎప్పుడు కూడా. కాబట్టి ఈ విభజన 4-5 అధ్యాయాలలో హెవెన్లో ఆయన ప్రోగ్రాం, 6-18 అధ్యాయంలో ఆయన ప్రోగ్రాం, తర్వాత లోకంలో విడవబడిన వాడు 19వ అధ్యాయంలో ఆయన సెకండ్ కమింగ్లో ఆయన ప్రోగ్రాం, తర్వాత 20-22 అధ్యాయం వరకు కూడా నిత్యత్వంలో ఆయన ప్రోగ్రాం. అది చాలా అసలు ఫస్ట్ టైం ఇట్లాంటి విభజన వినడం. థ్యాంక్ యూ సో మచ్, వీఆర్ బ్లెస్డ్. థ్యాంక్ యూ. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారు, ఆ రాజుగారికి 7 కొడుకులు. ఒకవేళ ఈ కథ మీరు భారతీయుల కథ అనుకుంటే కనుక పొరపాటే. ఇది షాకింగ్గా అనిపించవచ్చు మీకు. ఎందుకంటే భారతదేశంలో ఒక 100 ఏళ్ల క్రితం కథలన్నీ కూడా రాసింది బ్రాహ్మణులే. బ్రాహ్మణులకి 7 అంటూ ఇష్టం లేదు. వాళ్ళు నోటితో 7 అని ఎప్పుడు ఉచ్చరించరు. 1, 2, 3, 4, 5, 6, 6, 1, 8, 9, 10, 11, 12, 6 అనేవాళ్ళు కానీ 7 అనేవాళ్ళు కాదు. ఎందుకంటే 7 అపశకునపు సంఖ్య హైందవులకి, 7 అపశకునపు సంఖ్య భారతీయులకు, 7 పరిపూర్ణ సంఖ్య యూదులకు. నాకెప్పుడు ఈ ప్రశ్న ఉండేది. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారికి 7 కొడుకులు, ఎలా చెప్తారు ఆ కథ? బహుశా ఆ కథ భారతీయ సంస్కృతి నుంచి కాదు, ఎక్కడి నుంచో అద్దెకి తెచ్చుకున్నాం, ఆ కథ భారతదేశంలోకి వచ్చేసింది. అయితే ఈ రాజుగారికి 7 సంఘాలు. ఆ సంఘాల్లో ఇప్పుడు 2వ సంఘంలోకి వచ్చాను. ఊరిన ఒక చిన్న థాట్, మీరు ఒక్కసారి వస్తారు. ఎందుకంటే చాలా పురాతన కాలం నుంచి విన్న కథ కదా. అనగనగా ఒక ఊర్లో ఒక రాజుగారికి 7 కొడుకులు అని. ఎప్పుడు ఇలాగ ఆలోచించుండ్రు. అది బ్రాహ్మణులు చెప్పిన కథ అయ్యి ఉండకపోవచ్చు. ఎందుకంటే బ్రాహ్మణులు నోటితో 7 అని చెప్పడం వాళ్ళకి ఇష్టం లేదు. కాబట్టి వాళ్ళు అయితే 6 రాజులు అనాలి, లేకపోతే 8 మంది రాజులు అనాలి, 7 అనటానికి జరగదు. రైట్. సరే, మనం ఎఫెసస్ సంఘాన్ని చూసాం. ఈ ఎఫెసస్ సంఘాన్ని చూసినప్పుడు 2 రకాలుగా చూడొచ్చు. ఒకటి, అక్కడ ప్రాక్టికల్గా సిద్ధాంతం చక్కగా ఉండి జీవితం బాగాలేదు అనుకునేటువంటి సంఘానికి రాయటం కూడా చూస్తాం. రెండోది, ఒక తరానికి క్రీస్తు శకం 30 నుంచి 100 దాకా ఉన్నటువంటి తరములో ఉన్న వాళ్ళకి రాయటం జరిగింది. ఓకే, ఈ సంఘములోనే క్రైస్తవ సిద్ధాంతాలన్నీ కూడా వచ్చాయి. ఈ సమయంలోనే పౌలు భక్తుడు, తర్వాత యాకోబు, పేతురు, యోహాను వీళ్ళంతా పుస్తకాలు రాశారు. అతి ఎక్కువ గ్రంథాలు ఎఫెసస్ పట్టణంలో పుట్టాయి, అక్కడ నుంచి ఉదయించాయి. కాబట్టి ఎఫెసస్ సంఘం ఒక విధంగా ప్రపంచానికి సిద్ధాంతాలు ఇచ్చినటువంటి సంఘం. కానీ ఆ సంఘంలో ప్రేమ కోల్పోయింది. కాబట్టి మనం
కొన్ని కుటుంబాలు ఎలా ఉంటాయి అంటే 4-5 తరాలుగా క్రైస్తవ గుణాలు కలిగినటువంటి వాళ్ళగా ఉంటాయి. కొన్ని ఆచారాలు ఉండిపోతాయి. పొద్దున్నే లేవటం, ప్రార్థన చేసుకోవటం మామూలుగా ఆచారబద్ధంగా ఉంటాయి. నామినలిజం ఉండిపోవచ్చు, ప్రాక్టీస్ పోయిన ఉంటుంది. అది ఎఫెసస్ సంఘం నుంచి మనం నేర్చుకోవచ్చు. రెండో సంఘం స్మిర్నా. ఈ సంఘం క్రీస్తు శకం 100 నుంచి 313 ఆ ప్రాంతంలో ఉన్నటువంటి తరానికి సంబంధించింది అని చెప్తారు. అయితే స్మిర్నా అనేటువంటి ఈ ఊరు ఇప్పుడు ప్రస్తుతం లేదు. ఇప్పుడు దాన్ని ఇజ్మిర్ అంటారు. ప్రస్తుతం ఈ ప్రాంతం పేరు ఇజ్మిర్ అనేటువంటి ప్రాంతానికి 2 కిలోమీటర్ల ఉత్తరాన పాడుపడిపోయిన కొన్ని స్థలాలు చూపిస్తారు. దాన్నే స్మిర్నా అని అంటారు. స్మిర్నా అనే మాటకి అర్థం బిట్టర్, అంటే చేదు అని అర్థం. స్మిర్నా అనేటువంటిది చేదు. స్మిర్నా అనే పదం మైర్ అంటే తెలుసు కదా, బోళం. ఈ రెండు ఒకే భావం కలిగినాయి. అర్థమైందా? ఈ రెండు ఒకే పదములోంచి పుట్టుకొచ్చినటువంటి ప్రాంతాలు. ఓకే, సరే. స్మిర్నా ఉన్నటువంటి పట్టణంకు ఉన్నటువంటి లక్షణాలు చెప్తాను. స్మిర్నాని ఆసియా ప్రాంతంలో ద ఫస్ట్ సిటీ అంటారు. ఆసియా ప్రాంతం అంతట్లో ద ఫస్ట్ సిటీ అని అంటారు. మీలో ఇక్కడ నుంచి ఎవరైనా భీమిలి వాళ్ళు ఉన్నారా? భీమిలి ప్రాంతం. ఓకే, భీమిలికి ఒక ప్రత్యేకత ఉంది. మొట్టమొదటి మున్సిపాలిటీ ఇండియాలో సూరత్, సెకండ్ మున్సిపాలిటీ భీమిలి. మీకు తెలుసో లేదో. ఓకే, సో దానికి ఒక ప్రత్యేకత, ఒక చిన్న ప్రాంతం అయినప్పుడు కూడా. ఎందుకనంటే అప్పట్లో పోర్చుగీస్ వాళ్ళు వచ్చినప్పుడు దాన్ని ఒక మున్సిపాలిటీగా ఎస్టాబ్లిష్ చేసేసారు. అంటే ఒక 250 years క్రితం భీమిలి వేరుగా ఉండేది. అంటే ఒక విధంగా చెప్పాలంటే చుట్టుపక్కల ప్రాంతాలకి భీమిలికి ఒక ప్రత్యేకత ఉండేది. భీమిలి ఈజ్ వెరీ థ్రైవింగ్ సిటీ. మిగిలిన ప్రాంతాలకు కలిస్తే భీమిలి అలాగే ఉండిపోయింది, కానీ చుట్టుపక్కల ప్రాంతాలు డెవలప్ అయిపోయినాయి. అది తేడా వచ్చింది. ఓకే, సో అదేవిధంగా స్మిర్నా ఈజ్ ది ఫస్ట్ సిటీ ఇన్ ఏషియా ప్రాంతానికి మొదటి సిటీ. అయితే నేను స్మిర్నా గురించి ఇంగ్లీష్లో స్మిర్నా అంటారు, తెలుగులో అయితే స్ముర్నా అని ఉంటుంది. కొంచెం దయచేసి తప్పుగా అర్థం చేసుకోవద్దు, ఐ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో అయితే ఆ పట్టణం గురించి నేను ఏదైనా ఇంట్రడక్షన్ ఇచ్చానంటే ఆ ఇంట్రడక్షన్ మనం ఉత్తరంలో చూడబోతాం. ఎందుకనంటే ఆ ఇంట్రడక్షన్ కలిగినటువంటి పట్టణానికి, సంఘానికి యేసుప్రభు వారు ఉత్తరం రాస్తున్నారు కాబట్టి దాంట్లోంచి మనం చాలా పాఠాలు మనం నేర్చుకుంటాం. రైట్, ఇట్స్ వెరీ ఓల్డ్ సిటీ. క్రీస్తు పూర్వం 3000 నుంచి ఆ పట్టణం ఉండేది. క్రీస్తు పూర్వం 3000 నుంచి ఆ పట్టణం ఉండేది. రైట్, 334 BCలో అలెగ్జాండర్ దాన్ని బాగా ఎస్టాబ్లిష్ చేశాడు. అది పెద్ద ఇంపార్టెంట్ కాదు, కానీ ఇప్పుడు చెప్తాను చూడండి. క్రీస్తు శకం 26లో, అర్థమైందా, అగస్టస్, రోమన్ చక్రవర్తి అగస్టస్కి ఒక గుడి కట్టారు. అగస్టస్ని దేవుడిగా కూర్చోపెడుతూ గుడి కట్టారు క్రీస్తు శకం 26లో. ఆ తర్వాత నీరో చక్రవర్తికి ఒక గుడి కట్టారు. ఆ తర్వాత టైబీరియస్ అనే చక్రవర్తికి ఒక గుడి కట్టారు. ఈ ఊర్లో వాళ్ళకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే అప్పట్లో ఉన్నటువంటి చక్రవర్తికి గుడి కట్టేయటం. చక్రవర్తికి గుడి కట్టేస్తే ఆ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా చక్రవర్తే దేవుడు, సీజరే దేవుడు. మనం చక్రవర్తి అంటాం, వాళ్ళు సీజర్ అంటాం. అర్థమైందా? సీజర్ అనేది పేరు కాదు, సీజర్ అనేది బిరుదు. అర్థమైంది కదండి? సీజర్ అనేది బిరుదు, పేరు కాదు అది. మరి కొంతమంది పెట్టుకుంటారు కదంటే చక్రవర్తి అని పేరు గల్ల వాళ్ళు ఉంటారు. ఉన్నారా లేదా? చక్రవర్తి అని పేరు గల్ల వాళ్ళు ఉంటారు. అశోకుడు చక్రవర్తి అంటే ఆయన పేరు కాదు, అది బిరుదు. సో డోంట్ గెట్ కన్ఫ్యూజ్డ్. ఓకే, సో ఆ రెండు వేరు వేరు. ఇక్కడ సీజర్ అని ఉపయోగించినప్పుడు పేరు కాదు, అది అగస్టస్ ఆయన పేరు. అర్థమైందా? టిబేరియస్ ఆయన పేరు, నీరో ఆయన పేరు, డొమిటియన్ ఆయన పేరు. తర్వాత ఇలాంటి చక్రవర్తులు ఉన్నారు. ఆ ముగ్గురికి వాళ్ళు గుళ్ళు కట్టారు. తర్వాత చివరిగా 81 నుంచి 96 వరకు పరిపాలించినటువంటి డొమిటియన్ అనే చక్రవర్తికి కూడా వాళ్ళు గుడి కట్టారు. సో 4 గుళ్ళు చక్రవర్తులకి ఉండే. తర్వాత స్ముర్నా అనేటువంటి పట్టణంలో ఇప్పటికీ మనం వెళ్తే
పాడుపడిపోయినటువంటి ఒక చంద్రాకారపు రోడ్డు ఉంటుంది, చంద్రాకారపు రోడ్డు. ఇది రోడ్డు, అర్థమైందా? ఈ రోడ్డుకి అటు ఇటు కూడా అద్భుతమైన భవంతులు, దేవాలయాలు ఉంటాయి. అయితే ఎక్కడొకటి రోడ్డుకి ఆ చివర ఈ చివర 2 పెద్ద దేవాలయాలు కట్టారు. జియోస్ అంటారు. అంటే సూర్య భగవానుడికి ఇక్కడ గుడి కట్టారు, అర్థమైందా? పెద్ద గుడి కట్టారు. ఇక్కడ సిబెల్లా. ఇక్కడ గుళ్ళు విచిత్రమైన గుళ్ళు ఉంటాయి. ఎలాంటి విచిత్రమైన గుళ్ళు అంటే, మన ఇండియాలో ధనానికి ఒక దేవత ఉంది, ఎవరు ఆవిడి? లక్ష్మి. విద్యకు ఒక దేవత ఉంది, ఎవరు ఆవిడి? సరస్వతి. కాపుదలకు ఒక దేవుడు ఉన్నారు, ఎవరైనా? గణపతి. అర్థమైందా? కాపుదలకి ఆయన దేవుడు, అర్థమైందా? అదేవిధంగా గ్రీకులకి తాగుడుకు కూడా ఒక దేవుడు ఉన్నాడు, తాగుడు. ఆయన ఒక దేవుడు, అర్థమైందా? ఆయన పేరు డైనేషియస్ అంటే తాగుడికి దేవుడు అని అర్థం. సో ఆ గుడికి వెళ్తే ఏం చేస్తారంటే 2 సీసాలు తీసుకెళ్తారు, దేవుడికో సీసా ఇస్తారు, ఈడో సీసా తాగేస్తారు. అన్న దేవుడు తాగుతాడా? ఈ అయ్యగారు అడిగారు ఇందాక, దేవుడు తాగుతారా అంటే, తాగరు సార్, అలా పోస్తారు, వీళ్ళు తాగుతారు. అది పరిస్థితి. వాళ్ళు పోస్తారు, ఇక్కడ తాగుతారు. మీకు అంత దాకా ఎందుకు? మీరు పెద్ద విచిత్రంగా ఆలోచించక్కర్లా. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, 2 ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకటి మంగళగిరి, రెండోదేమో మేడారం. ఒకటి మంగళగిరి, రెండోది మేడారం. మంగళగిరి ఉందేమో ఆంధ్రాలో, మేడారం ఉందేమో కరీంనగర్లో. మంగళగిరిలో ప్రతి శ్రీరామనవమికి, అర్థమైందా, వాళ్ళు దాని అంటారు బెల్లపాకం తీసుకెళ్తారు. బెల్లపాకం అని అంటారు, పానకం తీసుకెళ్తారు. తీసుకెళ్ళి ఆ పానకం లక్ష్మీ నరసింహస్వామి అనుకుంటా దేవుడు ఉండేది, ఆయన పోస్తారు. వీళ్ళు కనుక బిందుడు మొక్కుకుంటే అరబిందుడు అవ్వంగానే నిండిపోయినట్లు అనిపిస్తుంది, మిగిలిన అరబిందుడు వీళ్ళు తాగేసి వెళ్ళిపోతారు. అది ప్రతి సంవత్సరం జరుగుద్ది అక్కడ, మిగిలింది మాత్రం అక్కడ పోస్తానే ఉంటారు. ఇది ఇక్కడ జరిగేది. మేడారం వెళ్ళారనుకోండి, సమ్మక్క సారక్క అక్కడికి బెల్లం పట్టుకెళ్తారు, టన్నులు బెల్లం పట్టుకెళ్తారు. ఆవిడికి వాళ్ళు ఇచ్చేది బెల్లం. అలాగే ఇక్కడ తాగుడికి మందు పట్టుకెళ్తారు, సారా పట్టుకెళ్తారు, వైన్ పట్టుకెళ్తారు, ఆ విధంగా చేస్తారు. కాబట్టి ఈ ఊరు స్మరణ అనేటువంటి ఊరు, బిట్టర్ మయర్ అనేటువంటి ఈ యొక్క ఊరు విపరీతమైనటువంటి దేవతలు కలిగినటువంటి ఊరుగా ఉండేది. ఈ యొక్క దేవాలయంలో ప్రతిరోజు పూజలు చేస్తూ అర్పణలు చేయడానికి వాళ్ళు తగలబెడతా ఉంటే ఈ దేవాలయం ఎప్పుడు కూడా పొగతో నిండి ఉంటుందంట. పొగ అంటే వాళ్ళ యొక్క వర్ణన. అయితే ఈ ఊర్లో గొప్ప గొప్ప మహానుభావులు కొంతమంది పనిచేశారు. ఒక ఆయన పాలికార్ప్. ఈ పాలికార్ప్ అనేటువంటి ఆయన ఈ ఊర్లో బిషప్. ఈ పాలికార్ప్ అనేటువంటి ఆయన ఈ ఊర్లోనే చంపేశారు. ఎందుకు చంపేశారంటే, ఈయన చాలా ముసలోడు, 86 సంవత్సరాల ముసలోడు. సీజరే దేవుడు అని చెప్పమంటే చెప్పనన్నాడు. 86 ఏళ్ల ముసలోడిని తీసుకెళ్ళి ఆయన్ని చంపేక ముందు అన్నారంట, ఎందుకయ్యా చిత్రహింసలకు గురవుతావు? ఒక్కసారి యేసుప్రభు దేవుడు కాదు, సీజరే దేవుడు అని చెప్పమనంటే, ఇంతకాలం ఆయన నన్ను మోసాడు, ఈ చివరి క్షణంలో ఆయన విడిచైనా అని ఆయన తన ప్రాణాన్ని అర్పించుకున్నాడు. పాలికార్ప్, అర్థమైందా? పాలికార్ప్ని చంపిన విధానం చాలా భయంకరం. ఒక ఇత్తడి బేసిని తీసుకొని దాంట్లో ఆయన నేసి ఉడకపెట్టేశారు. అది పరిస్థితి. ఆ విధంగా చచ్చిపోయాడు పాలికార్ప్. ఆయన ఈ యొక్క స్మిర్నా అనే ఊరికి చెందినటువంటి వాడు. ఆయన కొన్ని ఉత్తరాలు రాశాడు. స్మిర్నాకు ఉత్తరం రాశాడు, పక్కనున్న హీరాపోలికి ఉత్తరం రాశాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఇగ్నేషియస్ అనేటువంటి ఆయన రోమ్కి తీసుకెళ్తా ఉన్నారు, రోమ్లో చంపడానికి తీసుకెళ్తా ఉన్నాడు. మధ్యలో స్మిర్నలో ఆగితే, ఆగినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులతో మాట్లాడుతూ కొన్ని ఉత్తరాలు రాశాడు ఆయన. ఈ ఊర్లో కూర్చొని, స్మిర్నలో కూర్చొని పాలికార్ప్, ఇగ్నేషియస్, ఇరేనియస్ ఇలాంటి వాళ్ళంతా కూడా గొప్ప పరిచయం చేశారు. ఇంకొక గొప్ప అబ్జర్వేషన్ ఏంటి తెలుసా? మయర్ బోళం ఉంది కదా, మయర్. ఈ బోళం యేసు ప్రభు యొక్క జీవితంలో 3 సార్లు కనబడుతుంది. 3 సార్లు. ఒకటి, యేసు ప్రభు వారు పుట్టినప్పుడు జ్ఞానులు వైజ్ మ్యాన్ ఇచ్చారు. ఓకే,
యేసు ప్రభు చచ్చిపోయిన తర్వాత ఆయన చుట్టూ బోళము పూశారు, సుగంధ ద్రవ్యాలు పూశారు. ఆయన చచ్చిపోవడానికి కొన్ని క్షణాల ముందు నోటికి బోళమును అందించడానికి ప్రయత్నం చేశారు. ఇక్కడ తృణీకరించారు, ఇక్కడ అంగీకరించాడు, కానీ మధ్యలో ఆయన తృణీకరించాడు. ఓకే, సో జస్ట్ ఓన్లీ ఏ సింపుల్ అబ్జర్వేషన్. సో ఇది స్మిర్నా గురించి చిన్న అవుట్లైన్. నేను అవుట్లైన్ ఎందుకు ఇస్తానంటే, ఇలాంటి చరిత్ర కలిగినటువంటి ఊరిలో కొంతమంది క్రైస్తవులు ఉన్నారు. ఈ ఉత్తరం రాసే టైంకి జాగ్రత్త వినండి, స్మిర్నలో ఒకవేళ రఫ్లీ ఒక 30,000 పాపులేషన్ ఉంటే 10,000 మంది క్రైస్తవులు ఉన్నారు. అది పరిస్థితి. 30,000 మంది మనుషులుంటే 10,000 మంది క్రైస్తవులు ఉన్నారు. క్రైస్తవులకి అక్కడ ఉన్న చోట నెంబర్ 1 శత్రువులు ఎవరో తెలుసా? మీకు చాలా విచిత్రం అనిపిస్తుంది. నెంబర్ 1 శత్రువులు క్రైస్తవులకి యూదులు. నెంబర్ 1 శత్రువు యూదులు. ఎంత ఘోరం అంటే, పాలికార్పుని ఉడకపెడుతున్నప్పుడు, చంపేస్తూ ఉడకపెడుతున్నప్పుడు, అది సబ్బాత్ దినం. సబ్బాత్ దినం ఆయన ఉడకబెడతా ఉంటే ఆ రోజు యూదులు పని చేయకూడదు కదా, కానీ ఏం పట్టించుకోకుండా పుల్లలు తీసుకొచ్చి ఆయన మొట్ట కింద వేశారంట. పుల్లలు తీసుకొచ్చి ఆ రోజు మొయ్యకూడదు, ఆ రోజు ప్రయాణం చేయకూడదు, కానీ పాలికార్పుని చంపుతున్నప్పుడు వాళ్ళు అలాంటి పని చేశారు, అతి దుర్మార్గపు పని చేశారు. ఇది జరిగినటువంటి పని అనమాట. అంటే నెంబర్ 1 శత్రువులు యూదులే. ఆ యూదులు కుట్రల వలన నా మీద శ్రమలు ఎక్కువైనా కూడా పరిచర్య చేశాను అన్నాడు పౌలు ఎఫెసులో ఉన్నప్పుడు. స్మిర్నలో కూడా అదే పరిస్థితి. భయంకరమైనటువంటి ఒత్తిడి యూదుల నుంచి వచ్చింది. అయితే ఇప్పుడు 3 రకాలైన మనుషులు ఉన్నారు: రోమన్స్, జూస్, క్రిస్టియన్స్. జూస్ రోమన్స్ కలిసిపోయారు. వాళ్ళు శత్రువులుగా చూసేది క్రైస్తవుల్ని అన్నమాట. రోమన్స్ జూస్ విషయంలో వాళ్ళకున్నటువంటి మతాచారాలకి అడ్డొచ్చేవాళ్ళు కాదు, కానీ క్రిస్టియన్స్ జోలికి వచ్చేవాళ్ళు. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి పరిస్థితి ఆలోచిస్తే నాకు అదే అనిపిస్తుంది. భారతదేశంలో హిందూస్ ఉన్నారు, ముస్లిమ్స్ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు. మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇటు ముస్లిమ్స్ ఇటు హిందువులు అటాక్ చేస్తుంది క్రిస్టియన్స్నే. నాకెందుకో స్మిర్నలో ఉన్నటువంటి పరిస్థితి మనకి వర్తిస్తుందేమో అని అనిపిస్తుంది. నన్ను క్షమించాలి. 7 సంఘాల్లో కూడా భారతదేశంలో ఒక ఎగ్జాంపుల్ చూపించడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంతకంటే ఇంకేం లేదు. మీకు అది క్లిక్ అయితే కనుక యాక్సెప్ట్ చేయండి. మీ కుటుంబానికి వర్తిస్తే, మీ జీవితానికి వర్తిస్తే అది యాక్సెప్ట్ చేయండి. అంటే దాన్ని ఏ విధంగా మన జీవితానికి అన్వయించవచ్చు అంటానికి ఐ జస్ట్ ట్రై టు లుక్ ఇన్ టు ఇట్. కొన్ని సందర్భాల్లో మీ ఆఫీస్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయి. ఏమంటే తెలుసా, నేను క్రిస్టియన్ని కాబట్టి నా మీద అటాక్ ఎక్కువైపోయింది, నేను దేవుని బిడ్డను కాబట్టి నా మీద అటాక్ అయిపోయింది. ఇది మీరు అనేటువంటి మాట. ఒకవేళ అలాంటి పరిస్థితుల్లో ఉంటే దేవుడు మీకు ఉత్తరం రాస్తే ఏం ఉత్తరం రాస్తాడో చూడండి. అర్థమైందా? మీరే అలాంటి పరిస్థితుల్లో ఉన్నారనుకోండి, ఆ ఉత్తరాన్ని ఎలా ఉంటుందో చూద్దాం. ఇప్పుడు చదువుదాం. 3వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం, 2వ అధ్యాయం 8వ వచనం. స్మిర్నలో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము: మొదటివాడును కడపడి వాడినై ఉండి మృతుడై మరలా బ్రతికిన వాడు చెప్పు సంగతులేవనగా. యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఉపయోగించిన 3 పదాలు చూద్దాం. 3 పదాలు ఆయన ఉపయోగించాడు. అది స్మిర్నలో ఉన్న వాళ్ళకి ఎలాగా వర్తిస్తుంది? ఫస్ట్ నేనే, డెడ్ నేనే, రోజ్ అగెయిన్ నేనే. 3 ఇంట్రడక్షన్స్ ఇచ్చాడు ఆయన. ఈ 3 గుణాలు ఉపయోగించాడు. ఫస్ట్ నేనే. స్మిర్నలో ఉన్న వాళ్ళకి మొదటి వాడను నేనే అనే మాట ఎందుకు ఉపయోగించాడు? మీకు ఒక విషయం అర్థమైపోవాలి. స్మిర్న గురించి నేనేం ఎగ్జాంపుల్ ఇచ్చాను, ఏమైనా ఇంట్రడక్షన్ ఇచ్చాను? ఆసియాలో అది ఏంటన్నాను నేను? నెంబర్ 1 సిటీ, ఫస్ట్ సిటీ అన్న. ఫస్ట్ సిటీలో వాళ్ళకి యేసయ్య చెప్తున్నటువంటి మాట ఏంటి తెలుసా? మీరు సిటీలో ఫస్టే ఉండొచ్చు, నేను చరిత్రకే ఫస్ట్ని, నేను ప్రపంచానికే ఫస్ట్ని. అంటే అక్కడున్నటువంటి క్రైస్తవులకి ఆయన ఇస్తున్నటువంటి ఆదరణ ఏంటి తెలుసా? ఈ పట్టణం విర్రవీగిపోతుంది, నేనే గొప్ప అని. నువ్వు నాలో ఉంటే నువ్వు అంతకంటే గొప్పోడివి.
సో ఆ ఆదరణ చూడండి, ఆయన్ని ఆరాధించేటప్పుడు ఆ ఆరాధన తినలో ఏం కలిగించాలి? విపరీతమైనటువంటి ఆదరణ. వా, అది వాళ్ళకి కలిగించాల్సింది. ఇది మొదటిది. రెండోది, స్మరణలో అతి ఎక్కువ మందిని చంపేశారు. అతి ఎక్కువ మందిని, చాలామందిని అటు యూదులు చంపేశారు, ఇటు రోమీలు చంపేశారు. యేసుప్రభు వారు ఏమన్నారు తెలుసా? హలో, నేను కూడా చచ్చిపోయాను కాబట్టి నాకు తెలుసా బాధ ఏంటో. ఏడ్చేవాడికి ఇంకో ఏడ్చేవాడు ఆదరణ ఇస్తాడు, ఫెయిల్ అయిన వాడికి ఇంకో ఫెయిల్ అయిన వాడు ఆదరణ ఇస్తాడు, ఉద్యోగం రాలేదని బాధపడేవాడికి ఇంకో ఉద్యోగం రానోడు విపరీతమైన ఆదరణ కలిగిస్తాడు, చచ్చిపోయిన వాడికి ఇంకో చచ్చిపోయిన వాడే బాగా ఆదరణ ఇవ్వగలిగేది. కాబట్టి చావుని ఎదుర్కొనే వాడికి చెప్తున్నాడు, నువ్వు చావుని ఎదుర్కొంటున్నావా? లేకపోతే మీ ఇంట్లో వాళ్ళు చచ్చిపోయారా? విశ్వాసాన్ని బట్టి చచ్చిపోయారా? నేను కూడా చచ్చిపోయిన వాడినే, అది చెప్తున్నాడు. నౌ ద గ్రేటెస్ట్ కంఫర్ట్ ఈస్ దిస్. అయితే ఒక మాట చెప్తున్నా, నేను తిరిగి లేచా, నా యందు విశ్వాసం ఉంచువాడు తిరిగి లేస్తాడు. సి, ఆ చిన్న ఇంట్రడక్షన్, 1 సెంటెన్స్ ఇంట్రడక్షన్ అంతే. ఎంత రిచ్ ఇంట్రొడక్షనో చూడండి. స్మరణలో ఉన్నటువంటి వాళ్ళకి ఈ ఒక్క సెంటెన్స్ చూస్తే ఎన్ని రకాలైనటువంటి జవాబులు ఇస్తుందా? మా పట్నం ఈ ఆసియా ప్రాంతంలో గొప్పదై ఉండొచ్చు, మా దేవుడు దునియాకి గొప్పవాడు, మా దేవుడు దునియాకి మొదటివాడు. సో ఒక్కసారిగా ఆదరణ. రెండోది, అందరూ చచ్చిపోతున్నాడు, మా దేవుడు కూడా చచ్చిపోయాడు కాబట్టి ఆయన మమ్మల్ని అర్థం చేసుకుంటాడు. మా దేవుడు తిరిగి లేచాడు, మాకు అది ధైర్యం. సో ఈ మాటల ద్వారా ఆయన విపరీతమైనటువంటి ఆదరణ ఇవ్వాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు చచ్చిపోవడానికి ఇద్దరు యొక్క అపవిత్రమైన కలయిక. ఎవరు సార్ ఆ ఇద్దరు యొక్క అపవిత్రమైన కలయిక అని అంటే? హేరోదు, ఎవరో చెప్పగలరా పక్కన? పిలాతు. వీళ్ళిద్దరికీ పడదు. యూదులు, రోమీలు. ఇది అన్హోలీ అలయన్స్, అపవిత్రమైనటువంటి కలయిక. స్మరణలో సేమ్ అన్హోలీ అలయన్స్. ఒక పక్కన రోమీలు, ఇంకో పక్కన యూదులు కలిసి వీళ్ళ మీద అటాక్ చేసినట్లుగా మనం చూస్తాం. గుర్తుపెట్టుకోండి, స్మరణ, ఫిలడెల్ఫియా, ఈ 2 సంఘాలని యేసయ్య తిట్టలేదు. దెర్ ఈజ్ నో కండమినేషన్. ఎందుకో తెలుసా? వాళ్ళిద్దరూ కూడా వాళ్ళకున్న పరిస్థితుల్లో చాలా చక్కగా జీవించారు. ద బెస్ట్ దే వర్ ట్రైయింగ్ టు లివ్. అందుకనే వాళ్ళిద్దరిలో నెగటివ్స్ మనకు కనబడవు, బట్ స్టిల్ వీ కెన్ లెర్న్ ఎ లెసన్ ఫ్రమ్ దెమ్. ఏంటో చూద్దాం. 9-10 వచనాలు. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. నువ్వు పొందబో శ్రమలకు భయపడకుము. ఇవి ఆయన చెప్తుంది. ఇట్స్ మోర్ ఎ కైండ్ ఆఫ్ ఎ కంఫర్ట్. ఆదరణ మాత్రమే. ఏమన్నాడు తెలుసా? హలో, నీకు చాలామంది కొట్టడానికి వస్తున్నారు, నేను ఆపేస్తానులే అని ఏం చెప్పట్లేదు. నిన్ను బాగా ఇబ్బంది పెట్టేవాళ్ళు వస్తారు, నేను ఆపేస్తానులే అని అంటలేదు. ఏమన్నాడు తెలుసా? నిన్ను కొడుతున్నారు కదా, నేను చూశాను. నిన్ను బాధ పెడుతున్నారు కదా, నేను చూశాను. నేను చూడలేదు అనుకోవద్దు, చూశాను. ప్లీజ్ జాగ్రత్తగా వినండి. క్రైస్తవ దృక్పథంలో శ్రమకు ఒక నూతన కోణం ఉన్నది. జాగ్రత్తగా గమనించండి. ఇది అర్థం చేసుకోకపోతే రానున్నటువంటి దినాలలో భారతదేశంలో యథార్థమైన క్రైస్తవులుగా జీవించడం అనేది కష్టం. ఇట్స్ వెరీ డిఫికల్ట్. I don't know why God put this burden in me to read the book of Revelation at this time. ప్రకటన గ్రంథం ఈ సందర్భంలో బోధించాలి అనేటువంటి తపన నాలో ఎందుకు పుట్టించాడనేది, మేబీ గాడ్ ఈజ్ ప్రిపేరింగ్ ద చర్చ్. ఇక్కడ ఉన్నటువంటి సంఘాన్ని ఆ విధంగా సిద్ధపరుస్తుందేమో నాకు తెలీదు. చాలా స్పష్టంగా ఈ మాట చెప్తున్నాడు. సీజర్ దేవుడు అని ఒప్పుకోకపోతే చిత్రహింసలకు గురి చేస్తూ ఉన్నారు. భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో రానున్న దినాల్లో అలాంటి పరిస్థితి ఏర్పడుతుంది, అలాంటి దుస్థితి ఏర్పడుతుంది, అలాంటి ఒత్తిడి మన మీదకి వస్తుంది. వచ్చినప్పుడు దేవుడు చెప్పే మాట ఏంటి తెలుసా? నేను ఆపుతా అండో, నేను నీకు తోడుగా ఉంటా అని కూడా అండో, నేను చూస్తున్నా. అంతే ఆయన అనేది.
నేను చూస్తున్నా. ఇంకా తర్వాత మాటలు చూస్తే నీకు ఇంకా భయం వేస్తుంది. కానీ లెట్ మీ టెల్ యూ వన్ థింగ్, ఇఫ్ యూ వాంట్ ది అల్టిమేట్ గ్లోరీ, మహిమ నీకు కావాలనుకుంటే యూ హ్యావ్ టు టేక్ దిస్ పాత్. నీకు ఇష్టం లేదంటే మానేయి, నీకు లాజిక్ నచ్చకపోతే మానేయి. నువ్వు ఇష్టం వచ్చినట్లు ప్రశ్నలు వేస్తే ఐ కాంట్ డూ ఎనీథింగ్, నేనేం చేయలేను. దిస్ ఇస్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఇది దేవుని వాక్కు. ఆయన ఇంకేమన్నాడు 9వ వచనం 2వ భాగం, యూదులు కాక యూదులు అని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నీ నెరుగుదును. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, క్రైస్తవులుగా విశ్వాసులుగా జీవిస్తున్నప్పుడు మీకు అటాక్ బయట నుంచి కంటే లాన్ నుంచి ఎక్కువ వస్తుంది. బయట నుంచి కంటే లాన్ నుంచి ఎక్కువ వస్తుంది. నామినల్ క్రిస్టియన్స్ రిలీజియస్ క్రిస్టియన్స్ని తిడతారు, యథార్థంగా ఉండే క్రైస్తవుల్ని మిగిలిన వాళ్ళు తిడతారు. ఎలాంటి విషయాల్లో తిడతారో చెప్పమంటారా? ఒకవేళ చిన్న విషయం చెప్తాను. ఈస్టర్ రోజు వచ్చింది, అందరూ సమాధులకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. సమాధులకి వెళ్ళి ప్రార్థన చేస్తే ఏమన్నా వస్తుందండి? 2 కారణాలతో ఏమి రాదు. చచ్చిపోయిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళాలో వెళ్ళిపోయారు, నువ్వు ప్రార్థన చేస్తే ఏమన్నా అవుద్దా? బతుకున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తే ఏమన్నా అవుద్ది, చచ్చినోడి కోసం ప్రార్థన చేస్తే ఏమవుతుందండి? ఇది నెంబర్ 1. రెండోది, పాతి పెట్టేశారు ఆ వ్యక్తిని, అక్కడ ఉన్నాడు ఆయన లేడు, ఆయన లేడు అక్కడ. నువ్వు ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనకు అర్థం లేదు. ఎందుకు చేయటం? వెళ్ళి చూసి వచ్చావనుకో తప్పేమీ లేదు. తాజ్మహల్ చూసి వచ్చినట్లు ఉంటుంది, గోల్కొండ చూసి వచ్చినట్లు ఉంటుంది, బస్. ఇప్పుడు మీలో కొంతమందికి అమ్మా మా తాత సమాధి దగ్గరికి వెళ్ళొద్దంటాడేంటినా, మా నాయన సమాధి దగ్గరికి వెళ్ళొద్దంటాడేంటి, నీలో అలాంటి తలంపు వచ్చిందంటే అదే నేను చెప్తుంది, అదే నేను చెప్తుంది. నీకు అటాక్ బయట నుంచి రాదు, ఇది తప్పుడుది, నీకు లాన్ నుంచి వచ్చింది అటాక్. యూ విల్ గెట్ సో మెనీ అటాక్స్ లైక్ దట్. యూదులు ఆ విధంగా అటాక్ చేయటం మొదలు పెట్టారు. వాళ్ళు క్రైస్తవుల్ని 4 కారణాలతో తిట్టడం మొదలుపెట్టారు. 4 రకాలుగా తిట్టడం మొదలుపెట్టారు. ఏ విధంగా 4 రకాలుగా? దీన్ని స్లాండర్ అంటారు. అంటే అక్కడ చెప్పాలంటే నీకు కలుగు దూషణ. దూషణ అంటే ఏంటి తెలుసు కదా? తప్పుడు స్టేట్మెంట్స్ వేశారు. వాళ్ళకి 4 రకాలైనటువంటి స్లాండర్స్. మొదటిది ఏంటంటే క్యానిబాలిజం. క్యానిబాలిజం అంటే ఏంటి తెలుసు కదా? మనుషులు తినేవాళ్ళు. వీళ్ళు ఏమన్న వాళ్ళంటే మేము యేసు శరీరాన్ని యేసు రక్తాన్ని పంచుకోవడానికి వెళ్తున్నాడు. శరీరం తింటం ఏంట్రా, రక్తం తాగటం ఏంట్రా, మీరు క్యానిబాల్సా? ఇది మొదటిది, క్యానిబాల్స్. రెండో స్లాండర్ ఏంటంటే క్రీస్తుని బట్టి మేము ఒకరినొకరం ప్రేమించుకుంటున్నారంటే అక్కడ లోనికి వెళ్ళి సెక్స్లో ఉంటారా? ఇది రెండో స్లాండర్. మొదటిదేమో క్యానిబాలిజం, రెండోదేమో సెక్షువలిజం, మూడోదేమో ఒకవేళ ఇంట్లో 4 ఉన్నారనుకోండి, ఒక వ్యక్తి విశ్వాస అయ్యాడు అనుకోండి, మిగిలిన 3 ఈయన చూసే విధానం, మాట్లాడే విధానం, వ్యవహరించే విధానం మారిపోతుంది కదా. దాంతో ఏమైపోతుందంటే కుటుంబాన్ని వేరు చేసేవాళ్ళు. ఇది 4వ స్లాండర్. మొదటిదేమో క్యానిబాలిజం, రెండోదేమో సెక్షువలిజం, మూడోదేమో ఫ్యామిలీని బ్రేకింగ్, ఇక 4వది ఏంటి తెలుసా? యాంటీ నేషనల్. అందరూ కూడా సీజరే దేవుడు అంటే ఈడు అంటలేదురా, ఈడు దేశ ద్రోహి. ఇప్పుడు చాలామంది బీజేపీ నాయకులు పబ్లిక్గా స్టేట్మెంట్లు వేశారు, 2021 కల్లా భారతదేశంలో క్రైస్తవులందరినీ బయటికి పంపించేస్తాం. పబ్లిక్గా స్టేట్మెంట్ వేశారు. ఎవడైనా అనగలిగాడా? అంటే నేను అనమనా నా ఉద్దేశం, అరోమనా నా ఉద్దేశం. అయితే దేవుడు అనుమతించవచ్చు, దేవుడు నా మీద భయంకరమైన ఒత్తిడి వచ్చేటట్లు చేయొచ్చు, దేవుడు విపరీతమైనటువంటి క్రైస్తవులకి శ్రమలు కలిగేటట్లు చేయొచ్చా? చేయొచ్చు. దేవుడు ఆపడు, చూస్తూ ఉంటాడు ఆయన. స్మరణలో ఉన్న వాళ్ళకి ఆయన అదే చెప్పాడు. నేను చెప్పే మాటలు మీకు అర్థం కావట్లేదా? మళ్ళీ చదువుతాను చూడండి ఆయన మాటలే. నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నువ్వు ధనవంతుడివే. ఒక స్టేట్మెంట్ వేశాడు, ధనవంతుడివే. ఎందుకంటే నేనున్నాను కదా, అందుకే. అయితే తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారు వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును, నువ్వు పొందబోవు శ్రమలకు భయపడకము. వాట్ డస్ దట్ మీన్? దాని అర్థం ఏంటి చెప్పండి? శ్రమలు వస్తాయనా ఆగిపోతాయనా? చెప్పండి నాకు. ఆల్రెడీ శ్రమలో ఉన్నాడు,
ఆల్రెడీ ఇబ్బందుల్లో ఉన్నాడు, ఆల్రెడీ తన్నులు తిని ఉన్నాడు. వాడితో దేవుడు ఏం చెప్తాడు తెలుసా? నాన్న ఇంకొస్తారా, జాగ్రత్తగా. అది పరిస్థితి. అసలు చూసారండి, ఇదండి ఇది. దట్ ఈస్ ద సిచ్యువేషన్ ఆఫ్ అవర్ చర్చ్. అయితే దీనికి ఆయన ఇస్తున్నటువంటి డ్రగ్ ఏంటి చూద్దాం. 10వ వచనం, ఇదిగో మీరు శోధింపబడినట్లు అపవాది మీలో కొందరిని చెరలో వేయింపబోచున్నాడు. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండు. అంటే ఏమొస్తుందని అర్థం? శ్రమ ఎప్పుడు దాకా ఉంటుందని అర్థం? చెప్పండి నాకు. మరణం ఆపుతానంటున్నాడా? శ్రమ ఆపుతానంటున్నాడా? ఏం చేయమంటున్నాడు మనల్ని? ఇది నా మాటలు కావు, యోహాను మాటలు కూడా కావు. ఎవరి మాటలు ఇవి? యేసే మాటలు. ఎంత స్పష్టంగా ఉందో చూడండి, అంత ఖచ్చితంగా మాట్లాడుతున్నాడు. శ్రమలు వస్తాయి. తర్వాత ఇక్కడ ఉపయోగించినటువంటి మాట 10 దినాలు, 10 days. ఈ 10 daysకి అర్థం ఏంటి అనే దాన్ని మనం ఆలోచిద్దాం. వై ద వర్డ్ 10 days హ్యాస్ బీన్ యూజ్డ్. ఒక మీనింగ్ ఏంటంటే 10 days అంటే కొద్ది కాలం. 10 days అంటే కొద్ది కాలం. మనం 2 రోజులు అంటాం చూసారా, అలాగా యూదులు 10 రోజులు అంటారు. ఒక 10 రోజులు, ఒక 10 రోజులు అంటే కొద్ది కాలం. మీకు 1-2 రిఫరెన్స్లు ఇస్తాను, మీరు చూడండి. ఆదికాండం 24:55 ఎవరైనా చదువుతారా? ఆదికాండం 24:55 ఎవరైనా చదువుతారా? ఈ చిన్నదానిని అది ఎప్పుడో తెలుసా? జాగ్రత్తగానండి. ఎప్పుడో తెలుసా? డీల్ ఫిక్స్ అయిపోయింది. ఎవరికి? ఈ అమ్మాయిని పెళ్ళికిచ్చి పంపించేయడానికి. ఇంకంతా ఫిక్స్ అయిపోయిన తర్వాత అమ్మాయిని తీసుకెళ్ళిపో అంటే, బాబు 10 రోజులు ఉన్నాయివా, అది తీసుకెళ్దాం అని అంటే, అంతా అయిపోయిన తర్వాత మనం తెలుగులో అంటే 2 రోజులు ఉన్నాయా తీసుకెళ్ళిపోదాం అంటారు సార్. అదాగా వాళ్ళ కాంటెక్స్లో 10 రోజులు ఉన్నాయా అని అంటే కొద్ది రోజులు ఉన్నాయా, ఆ తర్వాత తీసుకెళ్ళిపోదాం. ఇది ఒకటి. ఇంకొకసారి ఉపయోగిస్తాను చూడండి. అపోస్తుల కార్యములు 25:6. అపోస్తుల కార్యం 25:6 ఎవరైనా చదువుతారా? 10 దినములు అని అన్నప్పుడు లిటరల్గా 10 దినాలు అని కాదు, కొన్ని రోజులు గడిపి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. యోబు 19:3. యోబు 19:3. 10 మార్లు అంటే మనం లెక్కేసాడని కాదు, కొన్నిసార్లు మరి నిందించారు నన్ను, అది ఆయన అంటాం. సో 10 అనేది యూదుల యొక్క భాషలో 2 రోజులని మనం ఎలా అంటామో అలాగా. కాబట్టి మీకు 10 రోజులు శ్రమలు ఉంటాయి అంటే కొద్దిగా రోజులు శ్రమలు ఉంటాయి. ఇది భావం జనరల్గా వాళ్ళకి. ఇంకొక భావం కూడా ఉంది. 10 days అని అన్నప్పుడు వాళ్ళు లిటరల్గా తీసుకున్నారు. ఎలాగంటే ఒక చక్రవర్తి వచ్చాడు 100 AD తర్వాత. ఒక చక్రవర్తి వచ్చాడు, ఆయన పేరు ఒక్క నిమిషం ఆగండి, మర్చిపోయాను. డియోక్లెటన్. ఈయన 10 రోజులు, లిటరల్గా 10 రోజులు భయంకరమైన శ్రమను పెట్టాడు. సో యేసుక్రీస్తు ప్రభువారు దీన్ని ప్రస్తావించుతూ చెప్పాడు అని కూడా కొంతమంది నమ్ముతారు. ఇంకొకటి కూడా ఉంది. 10 days అనేది 10 periods. నీరో, తర్వాత టిబేరియస్, తర్వాత డొమిటియన్, తర్వాత ఈయన డొసిటియన్. ఈ విధంగా 10 మంది చక్రవర్తులు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు, రోమన్ చక్రవర్తులు భయంకరంగా క్రైస్తవుని హింసించారు. సో ఈ మూడిట్లో ఏదో ఒక భావం అయి ఉండొచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈజ్, శ్రమ మాత్రం ఖచ్చితం, దాన్ని ఆపటం అనేది ఉండదు. శ్రమ ఉంటుంది. శ్రమ ఉన్నప్పుడు ఆయన ఇస్తున్నటువంటి ఒకటే ఒక విరుగుడు ఏంటి తెలుసా? జాగ్రత్తమండి. 10 దినములు శ్రమ కలుగును, మరణము వరకు నమ్మకముగా ఉండుము. మరణము వరకు నమ్మకముగా ఉండును. మరణము వరకు నమ్మకంగా ఉంటే నాకు వచ్చేదేంటి? ఇప్పుడు ఈ ఉత్తరం అంతా చదువుతున్నప్పుడు మీరు చెప్పాలి, మరణం వరకు నమ్మకంగా ఉంటే నాకు వచ్చేదేంటి? ముందు ఇంట్రడక్షన్లో ఒక మాట ఉన్నది, ఏంటది? మరణించి
తిరిగి లేచిన వాడిని నేను. సో మరణం దాకా నాతో ఉన్నావు అనుకో, తిరిగి లేపేది ఎవరో? నేను. చచ్చేటప్పుడు నాతో లేవనుకో, నీకు నాకు సంబంధం లేదు. ఎంత బ్యూటిఫుల్ చూడండి. ఆ ఉత్తరంలో ప్రతీది కూడా దాంట్లో ఇమిడిపోతుంది. ఎవ్రీథింగ్ గెట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ఇట్. ఇక 11వ వచనం, సంఘములతో ఆత్మ చెప్పుచున్నటువంటి మాట, చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణం వలన ఏ హానియు చెందడు. నువ్వు ఈ లోకంలో చచ్చావు అనుకో, నువ్వు జయించావు. ఏం జయించావు? రాజీ పడకుండా జయించావు. ఏం జయించావు? సాతానికి తలవొగ్గకుండా జయించావు. సాతానికి తలవొగ్గకుండా జయించినట్లయితే రెండో మరణాన్ని తప్పించుకుంటావు. మొదటి మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే రెండో మరణం తప్పదు. మొదటి మరణం వచ్చినా పర్లేదు అనుకుంటే రెండో మరణాన్ని తప్పించుకుంటావు. అయితే వాడేమన్నాడంటే, ఆత్మ చెప్పుచున్నటువంటి మాట చెవిగలవాడు వినుగాక, జయించువాడు రెండో మరణమును చెందడు. మరియు ప్రస్తుతమందు సమస్త శిక్షయు క్యాన్ యూ రీడ్ 12th verse? అయిపోయింది. ఓకే ఈ వర్డ్ ఇంపార్టెంట్. జయించువాడు అనేటువంటి మాట స్మరణలో, ఇంట్రడక్షన్లో ఒక విషయం మర్చిపోయాను. జయించువాడు రెండో మరణాన్ని తప్పించుకుంటాడు అని జయించువాడు అనే పదాన్ని ఎందుకు ఉపయోగించాడంటే, స్మరణ అథ్లెటిక్ సెంటర్, ఆటల పోటీలు బాగుండేవి కాబట్టి ఆ కాంటెక్స్ట్లో మాట్లాడుతున్నాడు. నువ్వు జయిస్తే గనక ఒక విధంగా ఇది ఒక పథకం లాగా నీకు వస్తుంది, నీకు ఒక ప్రైజ్ లాగా వస్తుంది. ఆ కాంటెక్స్ట్లో ఉపయోగించి ఆ పదాన్ని ఉపయోగించాడు. నౌ ఒక చిన్న బైలైన్ పక్కకు వస్తున్నాను నేను, అంటే ఈ కాంటెక్స్ట్లో మాట్లాడదామని. ఏంటనంటే, మీలో కొంతమందికి ఒక ప్రశ్న రావచ్చు, సార్ ఎందుకు దేవుడు శ్రమల గుండా మనల్ని పోనిస్తాడు? ఎందుకు మన జీవితంలో శ్రమలు అనుమతిస్తాడు? నాకు 4 రీజన్స్ కనబడ్డాయి, మీరు ఆలోచించండి. ఒకటి, మొట్టమొదటిది, శ్రమ క్రమశిక్షణ కోసం వస్తుంది. క్రమశిక్షణ. ఓకే, మొదటిది క్రమశిక్షణ. దేవుడు ఎవరైనా క్రమశిక్షణలో పెట్టాలంటే ఆయన శ్రమ తీసుకొస్తాడు, ఒత్తిడి తీసుకొస్తాడు, బాధ తీసుకొస్తాడు. అందుకే ఏమంటాడు, తాను ఎవరినైతే బాగా ప్రేమిస్తాడో వాళ్ళను ఆయన శిక్షిస్తాడు అని అంటాడు. నెమ్మది మొదటిది. రెండోది ఏంటంటే క్షేమం కోసం దేవుడు శిక్షణ తీసుకొస్తాడు. క్షేమం కోసం. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. పౌలుకి పక్కన ముళ్ళు ఉంది కదా, ఎందుకుందో తెలుసా మీకు? ఎందుకుందో తెలుసా? పౌలు చెప్తాడు, నాకు ఈ ముళ్ళు ఇందుకుంది అని చెప్తాడు. చెప్పగలరా? కాదు, నేను హెచ్చింపబడకుండానట్లు నాలో ఈ ముళ్ళుని పెట్టాడు. నేను గర్వించుకుంటున్నట్లు దేవుడు నాలో ఈ ముళ్ళు పెట్టాడు. చూసారా? దట్ ఈస్ ద పాజిటివ్ వే ఆఫ్ లుకింగ్ ఎట్ హిస్ సఫరింగ్. ఓకే, తన సఫరింగ్ని ఆ విధంగా పాజిటివ్గా చూశాడు. ఇది ముళ్ళు దేవుడు అనుమతించాడు, అది నాకు మేలు కోసం, క్షేమం కోసం ఆయన అనుమతించాడు. మూడోది క్రమము. నా లైఫ్లో ఒక పద్ధతి రావాలనంటే, ఒక క్రమం రావాలంటే దేవుడు ఒత్తిడిని తీసుకొస్తాడు. క్రమం. ఒక విధంగా చెప్పాలంటే క్రైస్తవులు పెయిన్ని చాలా బ్యూటిఫుల్గా ఎదుర్కోగలుగుతారు. అతి కష్టంగా ఎదుర్కోగలిగేది ప్లెజర్. అర్థమైందా? ఒకవేళ గనక చంద్రబాబు నాయుడు వస్తే ఇది ఉంటుంది, జగన్ వస్తే ఇది ఉంటుంది. అందుకే నాకు ఇదే ఒక విధంగా బెటర్ అనిపిస్తుంది. ఇది మరీ కష్టం, అది పరిస్థితి. సో క్రమం తీసుకురావడానికి దేవుడు ఉపయోగిస్తాడు. నాలుగోది కిరీటాన్ని ఇవ్వడానికి చేస్తాడు. 4 కాలు కిరీటాన్ని ఇవ్వడానికి. ఓకే, మార్టైర్స్గా చచ్చిపోయిన వాళ్ళందరికీ పరలోకంలో ప్రత్యేకమైనటువంటి కిరీటం ఉంటుంది. హతసాక్షులుగా చచ్చిపోయిన వాళ్ళు ఎవరైతే అధిక శ్రమను పొందుతారో దేవుని యొక్క చిత్తంలో వాళ్ళకి ఉన్నతమైనటువంటి స్థానం దేవుడు పరలోకంలో అనుమతిస్తాడు. ఓకే, సో దట్స్ అబౌట్ స్మరణ క్విక్లీ. ఓకే,
రైట్. ఇక ఇప్పుడు మూడో సంఘం పెర్గమం. ఓకే, పెర్గమం, పెర్గమస్, ఈ రెండు పదాలు ఉంటాయి. కొన్ని పుస్తకాల్లో పెర్గమస్ అని రాశారు, కొన్ని పుస్తకాల్లో పెర్గమం అని రాశారు. గ్రీక్ భాషలో పెర్గమం అంటే కనుక అబ్బాయి, పెర్గమస్ అంటే కనుక అమ్మాయి. అర్థమైందా? సో అది పుంలింగము, ఇది స్త్రీలింగము, భావం మాత్రం ఒకటే. ఈ పెర్గమస్ అనేది బెర్గమా అనే ఊరు ప్రస్తుతం, బెర్గమా. ఆ ఊరిలో కింద అట్టడుగున ఉండిపోయింది. ఇప్పుడు దాకా 3 పట్టణాలకి మనం వెళ్ళాం. సముద్ర తీరాన ఉన్నది ఎఫెసస్, అక్కడి నుంచి ఉత్తరానికి వెళ్తే కనుక స్మరణ, ఇంకా ఉత్తరానికి వెళ్తే కనుక పెర్గమం. అది పరిస్థితి. ఓకే, ఇక్కడ పాట్మస్ ఉంటుంది. ఇక్కడ నుంచి పడవ మీద ఇక్కడికి వస్తారు, ఇలా ఉత్తరానికి వెళ్తూ ఉంటారు. ఇది పెర్గమస్ అనేది. ఈ పెర్గమస్ సంఘం దేనికి సాదృశ్యంగా ఉన్నది అని అంటే 313లో కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి వచ్చాడు. కాన్స్టాంటినోపుల్ అనే చక్రవర్తి. ఆ చక్రవర్తి వచ్చినప్పుడు తనకు ఒక కళ వచ్చిందంట. ఆ కళలో యేసుప్రభు తనకు కనబడి, అర్థమైందా, ఒక గుర్తునిచ్చి, అర్థమైందా, క్రిస్టస్ అనే గుర్తునిచ్చి, ఈ గుర్తును ఉపయోగించి నువ్వు యుద్ధం చేయి, నువ్వు ప్రపంచాన్ని జయిస్తావు అని అంటే మనోడు అదే గుర్తును ఉపయోగించి ప్రపంచాన్ని గెలిచేయటం మొదలుపెట్టాడు. ఆయన తల్లిగారి పేరు హెలెన్. హెలెన్ అనేటువంటి ఆమె చాలా భక్తిపరురాలు. ఈ హెలెన్ అనేటువంటి ఆమె కొడుకు చక్రవర్తిగా ఉన్నప్పుడు సైనికులను తీసుకొని జెరూసలేంకి వెళ్ళి యేసుప్రభు వారు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చచ్చిపోయారు, ఎక్కడ తిరిగారు, ఆ ప్రాంతాలన్నిటిలో గుళ్ళు కట్టించేసింది. అర్థమైందా? కాన్స్టాంటినోపుల్ క్రైస్తవులకి విపరీతమైన స్వేచ్ఛను ఇచ్చేశాడు. సండే హాలిడే డిక్లేర్ చేసింది ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా కాన్స్టాంటినోపుల్. డిసెంబర్ 25వ తారీఖు క్రిస్మస్ని ఆచరించమని ప్రపంచవ్యాప్తంగా డిక్లేర్ చేసింది కాన్స్టాంటినోపుల్. నికేయ విశ్వాస సూత్రం మనం చెప్పుకుంటామే. కాన్స్టాంటినోపుల్ ఉన్నటువంటి కాలంలో అథినేషియస్ అనేటువంటి ఒక బిషప్ ఉండేవాడు. ఆ బిషప్ గారు ఉన్నప్పుడు ప్రపంచవ్యాప్తంగా 318 బిషప్పుల్ని క్రీస్తు శకం 323లో ఇటలీ దేశంలో నికేయ అనేటువంటి ఊర్లో సమకూర్చి ఆ విశ్వాస ప్రమాణాన్ని మన కోసం సిద్ధపరిచి ప్రపంచానికి అందించారు. ఇవన్నీ కూడా కాన్స్టాంటినోపుల్ ఉన్నటువంటి ప్రాంతంలో జరిగింది. అయితే కాన్స్టాంటినోపుల్ వచ్చిన తర్వాత క్రైస్తవత్వానికి ఒక విపరీతమైనటువంటి స్వేచ్ఛ వచ్చేసింది. క్రైస్తవులు అని అనుకుంటే కనుక చాలా ఉన్నతమైనటువంటి హోదాలకు వెళ్ళిపోతారు, అడ్వాంటేజెస్ వచ్చింది. దాంతో ఏమైందంటే క్రైస్తవుల్లో నామకార్థ క్రైస్తవులు ఎక్కువైపోయారు, దొంగ క్రైస్తవులు ఎక్కువైపోయారు. ఆ విధంగా తప్పుడు జీవితాన్ని, పొల్యూటెడ్ లైఫ్ అంటారు. అది పెర్గమం సంఘానికి సంబంధించినటువంటి విషయం. అయితే పెర్గమం ఊరు గురించి మీకు కొన్ని విషయాలు చెప్పాలి. ఎఫెసస్ పట్నం ఇందాక మనం చదివాం కదా, అది ముంబై. అయితే పెర్గమం ఢిల్లీ. ముంబైకి ఢిల్లీకి తేడా ఏంటి చెప్పండి నాకు. ఢిల్లీ రాజధాని, ముంబై ఏమో కమర్షియల్ సెంటరు, ఢిల్లీ ఏమో పొలిటికల్ సెంటరు. అదేవిధంగా ఎఫెసస్ ఏమో రాజకీయ, ఇది మన వ్యాపారానికి కేంద్రం. అయితే పెర్గమం అనేది లూదియా, మీకు లూదియా తెలుసు కదా, లూదియా అనేది మనిషి పేరు, ప్రాంతం పేరు కూడా. ఆ ప్రాంతానికి రాజధాని లూదియా అనేటువంటి ప్రాంతానికి పెర్గమం రాజధాని. ఓకే, సో ఇట్ ఈస్ ఎ క్యాపిటల్ సిటీ అని చెప్పాలి. ఓకే, రోమ్ రాజరికంలో ఉన్నప్పుడు పెర్గమం ఒక ప్రత్యేకమైనటువంటి విషయానికి కేంద్రమైంది. అది మీరు బాగా తెలుసుకోవాలి. మీకు పేపరస్ అంటే తెలుసు కదా. పేపరస్ అంటే ఏంటి? కాగితం. ఈజిప్షియన్స్ కాగితం వాడేవాళ్ళు, అర్థమైందా? అయితే ఈజిప్షియన్స్ కాగితం వాడుతున్నటువంటి దినాలలో, అర్థమైందా, మొట్టమొదటిసారిగా ప్రపంచానికి శ్రేష్టమైనటువంటి పుస్తకాలు రాయటానికని ఒక ఊరోళ్ళు, పెర్గమం అనేటువంటి ఊరు వాళ్ళు ఒక పద్ధతిని ఉపయోగించారు. ఏంటి ఆ పద్ధతి అంటే, జంతువు యొక్క తోలు తీసుకొని ఆ తోలుని శుభ్రం చేసి, అర్థమైందా, ఆ తోలు మీద రాయటం మొదలుపెట్టారు. ఆ తోల్నే మనకి బైబిల్లో చుట్టలు అన్నారు, స్క్రాల్స్. ఓకే, దాని ఒరిజినల్ నేమ్ ఏంటంటే
పార్చ్మెంట్. పార్చ్మెంట్ అనే పదం పెర్గమం అనే ఊరు నుంచి వచ్చింది. ఆ ఊరిలో తయారైంది. ప్రపంచంలో అప్పట్లో అతిపెద్ద లైబ్రరీ, ప్రపంచంలో అతిపెద్ద లైబ్రరీ ఈ ఊర్లో ఉండేది. పెర్గమంలో 2 లక్షల చుట్లు ఉండేయంట. 2 లక్షల చుట్టలు ఒక్క లైబ్రరీలో. అంటే ఎంత పెద్దదో ఆలోచించండి. ఓకే, అది పెర్గమం యొక్క లక్షణం. ఈ పెర్గమంకి లైబ్రరీ పెద్దది ఉండటమే కాకుండా దీన్ని సీట్ ఆఫ్ శాటన్ అన్నారు. సీట్ ఆఫ్ శాటన్, సాతాను యొక్క సింహాసనం అని అన్నారు. ఎందుకనంటే ఈ పెర్గమంలో సుమారు 90 అడుగులు ఎత్తుండేటువంటి ఒక కొండ ఉండేది. 90 అడుగులు అంటే దగ్గర 8 అంతస్తులు. ఆ 8 అంతస్తుల కొండ మీద ఇంకో 40 అడుగులు పెద్దది, అంటే ఇంకో 4 అడుగులు, 12 అడుగులు ఉంటాయి. ఈ 40 అడుగుల ఒక దేవాలయాన్ని కట్టారు. అది ఎలా ఉంటుందో తెలుసా? దూరం నుంచి చూస్తే ఈ సీట్ లాగా ఉంటుంది, దేవాలయమే ఈ సీట్ లాగా ఉంటుంది. సో దాని మీద జుయస్ అనే దేవుణ్ణి పూజించేవాళ్ళు. సో అందుకనే దాన్ని ఇట్ ఈస్ కాల్డ్ ద సీట్ ఆఫ్ శాటన్. సో ఆ విధంగా పేరుంది. రెండోది ఏంటంటే ఈ దేవాలయం పక్కన ఇంకో విచిత్రమైన దేవాలయం ఉండేది. ఆ దేవాలయం ఏంటంటే స్వస్థతకు దేవాలయం. ఏం దేవాలయం? మీరు ఆంధ్ర రాష్ట్రంలో చాలా ఊర్లలో మీరు వెళ్తే కనుక స్వస్థతశాల అని ఉంటుంది. కనబడజనమే కనబడతాయి కదా స్వస్థతశాల. నాకు అర్థం కాని కాన్సెప్ట్ ఇది. స్వస్థతశాల ఏంటో. స్వస్థత అనేది దేవుడిస్తాడు కానీ ప్రాంతం ఇస్తుందా? దేవుడిస్తాడు, అది విశ్వాసం ఇస్తుంది. ఒప్పుకుంటాను నేను. ఎలాగంటే దేవుడు కొంతమందికి స్వస్థతనిచ్చే వరం ఇచ్చాడు, నేను ఒప్పుకుంటాను. ఏమండి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటానండి, స్వస్థత వరం ఉందండి, ఓకే, తప్పేం లేదు, వెళ్ళి ప్రార్థన చేయించుకో. లేకపోతే విశ్వాసంతో నేను ప్రార్థన చేసుకో. గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటాను, చేసుకో. గుళ్ళోకి వెళ్ళి ప్రార్థన చేస్తే గుడి కాదు నీకు స్వస్థత ఇచ్చేది. స్వస్థత ఇచ్చేది ఎవరు? దేవుడు. మరి గుళ్ళోకి ఎందుకు వెళ్ళావు? నెమ్మది కోసం గుళ్ళోకి వెళ్ళావు, మూడు కోసం గుళ్ళోకి వెళ్ళావు, కిక్కు కోసం గుళ్ళోకి వెళ్ళావు. దట్ యూ షుడ్ అండర్స్టాండ్. హోలీనెస్ ఈజ్ టు ఎ పర్సన్, నాట్ టు ఎ ప్లేస్. అయితే వీళ్ళు స్వస్థతశాల ఒకటి కట్టారు. ఆ స్వస్థతశాల ఒక దేవుడు కట్టారు, ఆస్క్లోపియాస్. సొటేర్ అనే మాటకి అర్థం ఏంటంటే రక్షణ, స్వస్థత. సొటీరియాలజీ, రక్షణ శాస్త్రం అంటారు. సొటేర్ అది ఆ దేవుడి పేరు. ఆ దేవుడికి వీళ్ళు గుడి కట్టారు. మెడికల్ వాళ్ళు ఉంటారు కదా, మెడికల్ వాళ్ళకి ఒక లోగో ఉంటుంది, తెలుసు కదా, ఒక పాము తర్వాత ఒక సిలువాకారం ఉంటుంది కదా, అది ఈ దేవత దగ్గర నుంచి వచ్చింది. ఈ దేవత లోగో అది అక్కడి నుంచి వచ్చింది. ఆ లోగోని మెడికల్ వాళ్ళు ఉపయోగించడం మొదలుపెట్టారు. నా ఉద్దేశం తప్పని కాదు, ఐఎమ్ జస్ట్ గివింగ్ ఇది బ్యాక్గ్రౌండ్ ఫ్రమ్ వేర్ ఇట్ హాస్ గాట్. సో ఇది బ్యాక్గ్రౌండ్. ఈ బ్యాక్గ్రౌండ్లో ఉన్న వాళ్ళకి ఏం చెప్తారో చూద్దాం. ఎవరన్నా 12th వర్స్ చదువుతారా? నేను వాటర్ తాగే లోపల 4వ అధ్యాయం 12వ వచనం. సరే నేను చదువుతాను. పెర్గములో ఉన్న సంఘపు దూతకు ఈలాగు రాయము, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గమ గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. చాలు చాలు అక్కడతో చాలన్నా. ఎందుకంటే అది డాక్టర్ గారి డిగ్రీ. మనం డాక్టర్ గారి డిగ్రీ చూడాలి ఫస్ట్. చదువుకుంటే వెళ్ళిపోవడం కదా. మీకు ముందే అవుట్లైన్ ఇచ్చేసాను నేను. అదే అవుట్లైన్ ఎప్పుడు వెళ్తుంది? ముందు డాక్టర్ గారి డిగ్రీ, ఆ తర్వాత జబ్బు. డాక్టర్ గారి డిగ్రీలో ఏమన్నారంటే, వాడి అయిన 2 అంచులు గల ఖడ్గము గల వాడు చెప్పు సంగతులు ఏమనగా. ఎందుకని 2 అంచులు గల ఖడ్గం అన్నాడు? 2 అంచులు గల ఖడ్గం అనేది అధికారానికి సూచన. రైట్? పెర్గమం ఏమని చెప్పాను నేను? చెప్పండి నాకు. సీట్ ఆఫ్ శాటన్ ఒకటి చెప్పాను, ఇంకోటి కూడా చెప్పాను. ఏం చెప్పాను నేను? క్యాపిటల్ ఆఫ్ రోమన్ ప్రావిన్స్. క్యాపిటల్ ఆఫ్ రోమన్ ప్రావిన్స్ కాబట్టి, సీట్ ఆఫ్ శాటన్ కాబట్టి వాళ్ళకి చెప్తున్నట్టు అన్నమాట. హలో, 2 అంచెలు గల కట్టమే ఎక్కడ? అది పరిస్థితి. సో వాళ్ళకి ధీటైనటువంటి ఇంట్రొడక్షన్. నేనేంటో తెలుసుకో, నా ఇంట్రొడక్షన్ ఏంటో తెలుసుకో, అది ఆయన ఇస్తున్నటువంటి మాట. ఇప్పుడు 13వ వచనం, డయాగ్నోసిస్.
సాతాను సింహాసనం ఉన్న స్థలములో నీవు కాపురమున్నావని నేను ఎరుగుదును. మరియు సాతాను కాపురమున్న ఆ స్థలములో నా యందు విశ్వాసి అయ్యుండి నన్ను గూర్చి సాక్షి అయిన అంత్యపొసను వాడు మీ మధ్యన చంపబడిన దినముల్లో నీవు మా నామము గట్టిగా చేపట్టి నా యందలి విశ్వాసమును విసర్జించలేదని నేను ఎరుగుదును. చిన్న అప్రిషియేషన్. నువ్వు సాతాను సింహాసనం ఉన్నటువంటి చోట ఉన్నావు. నా బిడ్డ ఒక అతన్ని సంహరిస్తూ ఉంటే నువ్వు విశ్వాసం కోల్పోకుండా ఉన్నావు, నా యందు నమ్మకం కలిగి ఉన్నావు. సో ఈ విధంగా వాళ్ళు స్పష్టంగా ఉన్నాడు. టెర్టూలియన్ అనేటువంటి వ్యక్తి రాస్తూ ఏమంటాడంటే, ఈ యాంటిపాస్ అనేటువంటి ఆయన్ని చంపుతున్నప్పుడు రోడ్డు మీద ఈడ్చుకొని వెళ్ళారంట. చాలామంది భయపడిపోయారు. ఎలాగ ఎవడైనా సీజరు ప్రభు అనకపోతే వీడిని ఏ విధంగా చంపుతున్నామో ఆ విధంగా మిమ్మల్ని చంపుతాంరా అని బెదిరించారు. అయినప్పటికి కూడా యేసే ప్రభు, యేసే ప్రభు, యేసే ప్రభు అని వాళ్ళు అరుస్తూ ఉన్నారంట. అందుకనే దేవుడు వాళ్ళతో ఈ మాట చెప్పినటువంటిది ఏంటంటే, నువ్వు చాలా బాగా చెప్పావు. ఇప్పుడు అభియోగంకి వద్దాం. 14 వచనం. అయినను నేను నీ మీద కొన్ని తప్పిదములు మోపవలసి ఉన్నది. అవేవనగా విగ్రహముకు బలి ఇచ్చిన వాటిని తినునట్లును, జార్వత్వము చేయనట్లును, ఇశ్రాయేలీలకు ఉరియడ్డు అని బాలాకునకు నేర్పిన బిలాము బోధను అనుసరించువారు నీలో ఉన్నారు. అటువలనే నికులోతియల బోధన అనుసరించువారును నీలో ఉన్నారు. బాలాం గురించి మీకు తెలిసిందే కదా. పాత నిబంధనలో బాలాము డబ్బుల కోసం తప్పుడు ప్రవచనాన్ని పలికాడు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ తప్పుడు ప్రవచనాన్ని కూడా అడ్వాంటేజెస్కి వాడుకున్నాడు. బాలాం పోయాడు, దేవుడి పని అయితే అయిపోయింది. యు గాట్ మై పాయింట్. కానీ దాన్ని ఇక్కడ ఎందుకు కోట్ చేస్తున్నారంటే, డబ్బుల కోసం, హోదా కోసం, తృప్తి కోసం, సమాజంలో గుర్తింపు కోసం కొంతమంది కొన్ని తప్పుడు పనులు చేసేసారు. అది ఆయన చెప్తున్నాడు. దీన్నే కాంప్రమైజ్ అంటారు. దీన్నే కాంప్రమైజ్ అంటారు. ఇది కాంప్రమైజ్ అయినటువంటి సంఘం. మనలో కొంతమంది ఆ కాంప్రమైజింగ్ నేచర్ ఉంటుంది. కాంప్రమైజింగ్ నేచర్ అని అన్నప్పుడు విగ్రహాలకు అర్పించినటువంటి పదార్థం తినటం అనేది మనం చేయకపోవచ్చు. కానీ కొన్నిసార్లు వాళ్ళ యొక్క అలవాట్లకి మనం కూడా తలొగ్గుతాం. ఎందుకో తెలుసా? మేము ఇది చెయ్యమండి, మాకు ఇది నచ్చదండి, మాకు ఇది కుదరదండి అని అంటానికి మనం భయం. ఎందుకంటే మనల్ని గుర్తించరేమో, రాజీ పడేటువంటి తత్వం. దీన్నే నికోలోతియన్లు చేసినటువంటి పని. ఒక 2 సంవత్సరాల క్రితం, 2-3 సంవత్సరాల క్రితం అనుకుంటా, అంతర్జాతీయ యోగా దినంగా ప్రకటించినప్పుడు అర్థమైందా, చాలా చోట్ల వీడియోలు తీసి పెట్టారు. ఏమని? చర్చిల్లో. ఆ రోజు ఆదివారం వచ్చింది, అంతర్జాతీయ యోగా దినం. చర్చిల్లో బిషప్లు, చర్చిల్లో పాస్టర్లు యోగా చేస్తూ చూపించినటువంటి వీడియోలు. ఎందుకు చేయాల్సి వచ్చింది? ఎందుకు మనం ఆచరించాలి? అది సాతానికి సంబంధించింది, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. యోగా అన్న మాటకి అర్థం ఏంటి? నా శరీరంలో ఒక భాగం అన్నది అది పవిత్రమైనది, అది నా మనసు. నా మనసు నా శరీరం నుంచి వేరే దేవుడి దగ్గరికి వెళ్తే అది పవిత్రతనిస్తుంది. ఎవడు చెప్పాడు ఆ మాట? బైబిల్లో అలాంటి మాట ఉన్నదా? నీ శరీరమే నా యొక్క పరిశుద్ధాత్మకి ఆలయం అని చెప్పాడు. అలాంటప్పుడు నా శరీరం అపవిత్రమైంది, నా మనసు ఒక్కటే పవిత్రమైంది, ఈ రెండింటిని వేరు చేస్తాను, మనసును ఒక్కనాన్నే దేవుడికి ఇస్తానంటే అది పిచ్చి పని. నా హృదయాన్ని ఖాళీ చేసుకుంటానంటే దెయ్యం వచ్చి కూర్చుంటదిలోనా? కానే కాదు. అది దైవికమైంది కానే కాదు. యోగా దేవుని మాటకు విరుద్ధమైంది. అలాంటి బోధలు వచ్చినాయి. నికోలోతియల బోధన అనుసరించి వారిని నీలో ఉన్నారు. ఈరోజు భారతదేశంలో, ఆంధ్ర రాష్ట్రంలో కొన్ని సంఘాలు ఎలా ఉంటాయి అంటే, ఎంత భయంకరం అంటే, విజయవాడలో ఒక సంఘం ఉంది. ఆ సంఘానికి చాలామంది కాలేజ్ స్టూడెంట్స్ వెళ్తారు, చాలామంది. ఒకసారి నేను ఒక అమ్మాయితో చాట్ చేస్తూ ఉన్నాను. అమ్మాయి మెడిసిన్ చేస్తూ ఉంది. ఆ అమ్మాయితో అన్నాను, నువ్వు రోజు బైబిల్
ఎలా చదువుతాము అంటే ఆమె ఏముందంటే, మా పాస్టర్ గారు పొద్దున్నే వచనం పంపిస్తారు, ఆ వచనం కోసం ఎదురు చూస్తాం. ఆ వచనం వస్తే దాన్ని చదువుకొని ఆ దినమంతా దాన్నే ధ్యానం చేస్తాం. మీరు వేదే చదవకూడదా? చదవకూడదు. మా పాస్టర్ గారు చెప్పారు, దేవుడు ఆయన ద్వారానే చెప్తారంట, దేవుడు ఆయన ద్వారానే వాక్యం ఇస్తారు. నాకు తెలిసింది ఏంటంటే, ఆయనకి కనీసం 4,000 మంది వాట్సాప్ వాళ్ళు ఉన్నారంట. ఆ 4,000 మందికి ఆయన పంపిస్తూనే ఉంటాడు. ఆయన ఒక విధంగా నియంతలాగా పనిచేస్తున్నాడు. నేను అనుకుంటాను, అలాంటి వాడిని చూస్తే దేవుడు ఎంత ఏడుస్తూ ఉంటాడు. నౌ లెట్స్ లుక్ ఎట్ ద డ్రగ్. 16వ వచనం, కావున మారు మనసు పొందుము, లేని ఎడల నేను నీ యొద్దకు త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చు ఖడ్గము చేత వీరితో యుద్ధము చేసేదను. చాలా స్పష్టంగా చెప్తున్నాడు, యూ నీడ్ టు చేంజ్ ఆర్ ఎల్స్ ఐ విల్ అటాక్ యూ. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. జయించు వానికి మరుగైన మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్ల రాతి నిత్తును, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును, పొందిన వానికే కానీ అది మరి ఎవనికిని తెలియదు. ఈ మాటల గురించి కొన్ని విషయాలు చెప్తే దెన్ దిస్ పార్ట్ విల్ బి ఓవర్. ఒకటి, వీళ్ళ మీద ఉన్నటువంటి అభియోగం ఏంటి? విగ్రహాలకి పెట్టిన భోజనాన్ని తింటున్నారని. దానికి దేవుడు ఇస్తున్నటువంటి విరుగుడు ఏంటంటే, అది తినలేదనుకో నీకేమిస్తాను? మన్నా. అది తినలేదనుకో నీకు మన్నాని ఇస్తాను. చూసారు ఎంత బ్యూటిఫుల్ విరుగుడు ఇచ్చాడు. తెల్లని రాతి. తెల్లని రాతి అనే దానికి అర్థం ఏంటి తెలుసా? జడ్జిమెంట్కి వెళ్ళినప్పుడు, తీర్పుకి వెళ్ళినప్పుడు నల్లరాయి తెల్లరాయి వాడతారు. నల్లరాయి వాడితే అర్థం ఏంటో తెలుసా? నల్లరాయి నీ ముందు చూపిస్తే నువ్వు దోషివి అని అర్థం. తెల్లరాయి చూపిస్తే అర్థం ఏంటి? నిర్దోషి. నీకు తెల్లరాయిని ఇస్తానంటే నిన్ను నిర్దోషిగా తీర్పు తీరుస్తాను. నువ్వు నిలబడితే, అంతం వరకు ఉంటే. ఇది రెండోది. మూడోది, ఆ రాతి మీద చెక్కబడిన ఒక క్రొత్త పేరుండును. వీళ్ళు పేరు కోసం రాజీ పడుతున్నారు. నువ్వు గనక ఈ లోకంలో పేరు వద్దనుకుంటే పరలోకంలో నిత్యము పేరు ఉండటానికి నేను చేస్తాను. ఇది పెర్గమం సంఘానికి ఆయన ఇస్తున్నటువంటి మాట. నెక్స్ట్ బ్రేక్ ఇవాళ. విల్ టేక్ ఎ బ్రేక్. ఓకే.